విష్ణుకుమార్ రాజు గారు. సమయం చాలా తక్కువగా ఉంది. ధన్యవాదములు అధ్యక్ష. జస్ట్ 2 minutes. అధ్యక్ష, నేను గత సమావేశాల్లో కూడా 11th March 2025 నాడు గౌరవ మంత్రివర్యులు, హోంశాఖ మంత్రివర్యులు ఉన్నప్పుడే నేను చెప్పడం జరిగింది అధ్యక్ష. పోలీసు వారు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారని. సంవత్సరం గడిచిపోయినప్పటికీ కూడా చేస్తాము చూస్తాము అని చెప్తున్నారు తప్ప ఎక్కడ యాక్షన్ అయితే రావట్లేదు అధ్యక్ష. ముఖ్యంగా తమ దృష్టికి నేను తీసుకొచ్చేది పోలీస్ ఇన్స్పెక్టర్స్, డిఎస్పీ ప్రమోషన్స్, అట్లాగే నేషనల్ సీనియారిటీ ఫైల్స్ కూడా జీఏడీ హోమ్ డిపార్ట్మెంట్స్లో పెండింగ్ ఉండడం వలన వారికి రావాల్సిన ప్రమోషన్స్ రాకుండా ఉన్న పరిస్థితి వచ్చింది అధ్యక్ష. 26 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు సర్వీస్ పూర్తి చేసిన ఇన్స్పెక్టర్స్కి డిఎస్పీ ప్రమోషన్స్ కూడా రావట్లేదు అధ్యక్ష. ఇది చాలా అన్యాయం అధ్యక్ష. అదే తెలంగాణ ప్రభుత్వంలో అయితే ఇదివరకు కూడా చెప్పాను అధ్యక్ష, 122 మందికి GOMS 40 ద్వారా 2021 ద్వారా డిఎస్పీ సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇచ్చారు అధ్యక్ష. మన రాష్ట్రంలో అధ్యక్ష ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడైతే డీజీపీ జేవి నాయుడు గారు ఉన్నప్పుడు మన ప్రొసీడింగ్స్ ప్రకారము 5/11/2014లో సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇచ్చారు అధ్యక్ష. 169 మందికి ఇచ్చారు. తర్వాత అప్పటి నుంచి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్గా ఆ జీవోని రద్దు చేసింది అధ్యక్ష. ఇప్పటికీ కూడా 98 బ్యాచ్ నుంచి ఉన్న వాళ్ళకి కూడా ప్రమోషన్స్ రావట్లేదు అధ్యక్ష. దయచేసి తప్పనిసరిగా వారికి వచ్చేటట్టు చేయవలసిన బాధ్యత మీ పైన కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటే అధ్యక్ష. మరీ అత్యంత దారుణమైన విషయం ఏంటంటే వీఆర్లో ఉన్న పోలీస్ అధికారులకు అధ్యక్ష 10 నెలల నుంచి సంవత్సరంన్నర నుంచి కూడా వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వకుండా అలాగా ఉన్న వాళ్ళు సిఐలో 68 మంది ఉన్నారు అధ్యక్ష. విశాఖపట్నం, ఏలూరు రేంజ్, అనంతపూర్ రేంజ్, గుంటూరు రేంజ్, కర్నూలు రేంజ్ అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా డిఎస్పీలుగా 50 మందికి, అడిషనల్ ఎస్పీగా 10 మందికి, ఐజీ ర్యాంకులో ఉన్న వాళ్ళకి 5గురికి కనీసం 50% కూడా జీతం ఇవ్వకుండా నిధులు నిర్వహిస్తూ ఇది ఏంటి అలా నాకు అర్థం కానటువంటి విషయం అధ్యక్ష. ఇప్పటి వరకు హోంశాఖ మంత్రి వర్యులు ఉన్నారు అధ్యక్ష, ఇప్పుడు వెళ్ళిపోయారు అధ్యక్ష. అధ్యక్ష, కనీసం మీ ద్వారా 50% అయినా శాలరీస్ ఇచ్చే విధంగా చేయాలి అధ్యక్ష. అట్లాగే ఇదివరకు అధ్యక్ష 120 లీటర్లు ఇస్తున్నారు అధ్యక్ష డీజిల్ మామూలుగా పోలీస్ అధికారులకి వాళ్ళ వెహికల్స్కి. 300 చేసేస్తామని చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అధ్యక్ష. దయచేసి తమరి ద్వారా నేను ఇది కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం అధ్యక్ష. అట్లాగే హోంగార్డ్ శాలరీస్ కూడా కొంచెం పెంచే విధంగా చూడవలసిందిగా తమరి ద్వారా నేను గౌరవ మంత్రివర్యులు కోరుకుంటున్నాను అధ్యక్ష. 21,000 నుంచి ఉంటున్న అధ్యక్ష. 21,000కి ఏమొస్తుంది అధ్యక్ష? వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేసి ఉండటానికి కూడా అద్దెలు కూడా చెల్లించుకోవాలనేటువంటి సిచ్యువేషన్ ఉంది. కనీసం 25,000 చేయండి అధ్యక్ష. మనం బ్రహ్మాండంగా బడ్జెట్ పెట్టుకున్న 3,32,000 కోట్ల బడ్జెట్ ఉంది, దాంట్లో కొంచెం పెట్టండి దీంట్లో. నమస్కారం. డెఫినెట్గా పోలీసులపై మీకున్న అనురాగం హోంశాఖకు కూడా ఉండాలని కోరుకుంటూ ఇందాక మిస్ అయ్యారు కోల లలిత్ కుమార్ గారు.